హాయ్ అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని ఆలోచిస్తున్నారు కదా! అవునండి. ఈ సంవత్సరం దీపావళికి ఫ్యామిలీతో పాటు అందరం కలిసి శివాలయానికి వెళ్తున్నాము. రెగ్యులర్‌గా మన ఊర్లో ఉండే శివాలయం కాకుండా తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన పామపురం అనే గ్రామంలో ఈ శివాలయం ఉంది. అంతరాలయ దర్శనం కోసం కింద విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని మెట్లెక్కి పైకి రావాలి. దర్శనానంతరం ఆలయ ఆవరణలోని వెనక భాగానికి వెళ్ళి చూస్తే కళ్ళు చెదిరిపోయే దృశ్యాలు ఉన్నాయి. ఎత్తైన డమరుకంపై శివలింగం, చుట్టూ పచ్చని చెట్లు, ఈ రెండిటి నడుమ నీటి మధ్యలో మహాశివుని యొక్క మూర్తి యాత్రికులను ఆకర్షింపజేస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే వెనక భాగం నుండి మెట్లు దిగేసి నడుచుకుంటూ వెళ్తే ఇదిగో ఇలా బయటికి వస్తాము. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి చూస్తే పొంగుతున్న ఈ వాగు వద్దకి చేరుకుంటాం. నుంచి ఆ శివుడి వద్దకు చేరుకోవాలంటే కనబడుతున్న ఈ రాళ్ల మీదకి వెళ్ళి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి దాకా చేరుకోవాలి. ఆ పైన అక్కడున్న మెట్లు ఎక్కేసి ముందుకు వెళ్తే ఇదిగో మొత్తానికి చేరుకున్నాము. చుట్టూ నీరు, మధ్యలో ఆ జటాజూటదారి యొక్క మూర్తిని చాలా అందంగా ప్రతిష్ఠింపజేశారు. చల్లటి పైరుగాలితో ఆ ప్రదేశం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంటికి వెళ్ళే మార్గం మధ్యలో కాఫీ షాప్ దగ్గర ఆగేసి కాఫీ తాగాము. ఇంటికి చేరుకొని దీపావళి సంబరాలు జరుపుకున్నాము. ఇదండి ఈ సంవత్సరం దీపావళి ఇలా జరిగింది. మీ ఇంట్లో పండుగ ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. టిల్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.